నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు బీజేపీలోకి రావాలంటూ నిర్మల్ డీసీసీ మాజీ చీఫ్ కు ఎంపీ ఆహ్వానము కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని రామన్న వెల్లడి రైతుల సంక్షేమం కోసం పథకాలు అమలు ఘనత సీఎం కేసీఆర్ దే కొనియాడిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 15 రోజుల్లో పనులు పూర్తి కాకపోతే 70 గ్రామాల ప్రజలతో హైవే దిగ్బంధం జీఎంఆర్ అధికారులకు స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేష్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోండి పోలీస్ అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ నిర్మల్ డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పవార్ రామారావు పటేల్ను బీజేపీలోకి రావాలంటూ ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు వీరిద్దరూ 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు అనంతరము ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామన్న మాట్లాడుతూ సోయం బాపురావు ఆలోచన కార్యకర్తల అభిప్రాయం మేరకు త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు ముతోలు అసెంబ్లీ అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రామన్నతో చరవాణిలో సంభాషించి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఈరోజు బైసా పట్టణంలో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు రామారావు పటేల్ గారు మొన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు మేము వారిని సాధారణంగా భారతీయ జనతా పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేయడానికి రావడం జరిగింది ఎందుకంటే ఇవాళ భారతదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుంది అదే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటేనే చాలా అన్ని దేశాలతోటి కూడా సత్సంబంధాలు పెంచుతూ మరి భారతదేశానికి అన్ని దేశాలలో కూడా గౌరవం దొరికేటట్టుగా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందుకోసమే రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొనియాడారు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు మద్దూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ కండువలు కప్పి వారిని స్వాగతించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక బ్రోకర్ పిసిసి పదవిని పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు జీరో చేసి ఆ సొంత నాయకులే రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మనం మునుగోలు చూసినాం ఏడిపించారు రేవంత్ రెడ్డి ఏడ్చిండు మునుగోళ్ళ
ఈ పీసీసీ పదవి తెచ్చుకున్నా నన్ను ఎవరు వస్తలేరు, జనాలు మీరు అంతా తల్లిలో నాకు ఎవరు రాలేడు. డిపాజిట్ కోల్పోయింది. అక్కడ హుజురాబాద్లోనేమో 3,000 వచ్చినాయి. మునుగోలు డిపాజిట్ పోయిన నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ముందు డిపాజిట్ తెచ్చుకున్న సన్యాసి నాయకులు మేము చెప్తలేదు. దొంగ నాకు వచ్చి ఇప్పుడు మనం వస్తా ఉన్నాం, అన్ని గ్రామాలు సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. మొన్న కూడా సెంటర్ ఓపెన్ చేసినాం. కోతి మార్కెట్లో ఇప్పుడే ఆడ సెంటర్ ఓపెన్ చేసుకొని ఎస్సీ కమ్యూనిటీ కావాలి కొంచెం గొడవ ఉంటే లోపలికి పోయి అర్ధగంట లేట్ అయింది అక్కడ మాట్లాడి వస్తున్నాం. ఒక అర్ధగంట లేట్ అయిందో లేదో దొంగలాగా వచ్చి కొబ్బరికాయ కొనుక్కొని వాళ్ళే షాప్లో కొనుక్కొచ్చుకొని కొట్టి ఇక్కడ దళిత సర్పంచ్, ముఖ్యంగా దళిత సర్పంచ్ని అవమానపరిచి అక్కడ సిబ్బందిని అవమానపరిచి వాళ్ళు సెంటర్ ఓపెన్ చేసిరు. ఇమీడియట్ గా వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకుంటున్నాం, కేసులు బుక్ చేసి 3+ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 3+మూడో స్థానంలో ఉంటుంది తెలంగాణలో అని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఆ తిరుపతి రెడ్డి వాళ్ళకి అన్న ఉన్నాడు, వాడు తాగుపోతాడు, వాడు తాగనికైనా వస్తాడు. కోతి కొడంగల్కి వచ్చి ఆ నాయకులు చెప్తారు ముందే, నా హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నా నాకు దావా చేయండి అని చెప్తారు. వాళ్ళు దావా చేస్తారు, తాగి తిరిగి హైదరాబాద్ పోతాడు తిరుపతి రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి ఎవడన్నా మన కార్యకర్త జోలికి వస్తే, మన నాయకుల జోలికి వస్తే తరిమి కొట్టండి, లట్ట పట్టుకుని తరిమి కొట్టాలి. నల్గొండ జిల్లా నేషనల్ హైవే 65 వెంబడి సర్వీస్ రోడ్లు వెంటనే పూర్తి చేయాలని నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం జీఎంఆర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇనుపాముల అండర్ పాస్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో కలిసి కేతపల్లి మండలము కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద జీఎంఆర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. శాశ్వత ప్రాతిపాదికన పనులు చేపట్టకుండా తూతూ మంత్రంగా పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. జీఎంఆర్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన 15 రోజుల్లో పనులు పూర్తి కాకపోతే 70 గ్రామాల ప్రజలతో హైవేని దిగ్బంధం చేస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య, కేతిపల్లి మాజీ ఎంపీపీ గుత్త మంజుల మాధవరెడ్డి, సర్పంచ్, కౌన్సిలర్లు ఉన్నారు. ఇచ్చిన కదా నేను మీకు ఇచ్చినటువంటి దరఖాస్తులు దీంతో మేము 10వ ఒక రేపు ఎప్పుడు వస్తారు మీరు విజిట్? రేపు చూడండి, రేపు చూసేసి మా కౌన్సిలర్ ఉంటుంది, అలా పబ్లిక్ ఉంటుంది, మేము ఈ రోజులు చేస్తామని చెప్పండి. ఒక భరోసా ఉంటుంది. 15 రోజులు స్టార్ట్ చేస్తారు. ఇప్పటికి ఇన్ఫామ్లది కాదండి. దాని లెవెల్స్ చూడకుండా మీరు నీళ్ళు వచ్చినప్పుడల్లా గుంతలు పడి, నీళ్ళు వచ్చినప్పుడల్లా ప్రాణాలు పోతే ఎట్లా? దాని లెవెల్స్ చూడండి. మీరు అన్నీ తీసుకొచ్చి అండర్ పాస్ కింద నీళ్లు జమ అయ్యేటట్టు చేస్తే చనిపోకుండా మాకు తిప్పర్తి, ఇనుపాముల ఇవన్నీ కూడా మీకు ఎక్కడెక్కడైతే ప్రజలకు ప్రాణాపాయమైనటువంటి స్థితి ఉందో ఇవన్నీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయకుండానైతే దాదాపు ఈ 70 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి పబ్లిక్ అంతా వచ్చేసి మీ టోల్ గేట్ కాడ కూర్చుంటారు. బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ అద్దంకి సర్కిల్ పరిధిలోని జేపంగులూరు పోలీస్ స్టేషన్ పరిధి 16వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు ఆదేశాలు చేశారు. పంగులూరు పోలీస్ స్టేషన్లో ఆయన వార్షిక తనిఖీలు చేపట్టారు. ప్రజలకు లోన్ యాప్ల మోసాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ
పి శ్రీకాంత్, బాపట్ల స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, అద్దంకి రూరల్ సిఐ ఎం రోషయ్య, జె పంగులూరు ఎస్ఐ కె తిరుపతయ్య, సిబ్బంది, గ్రామ సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. సో ఈరోజు వార్షిక తనిఖీలు భాగంగా జయపంగులూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో జయపంగులూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ ట్రెండ్స్ ఏమున్నాయి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా జయపంగులూరు స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ స్టేషన్ పరిధిలో ఈ నేషనల్ హైవే 16 పాస్ అవుతా ఉంది, దాని మీద యాక్సిడెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతున్నాయి, ఎక్కడ తక్కువ జరుగుతున్నాయి. లాస్ట్ కొన్ని నెలల్లో చూస్తే తగ్గుతున్న యాక్సిడెంట్స్ ఏదైతే స్టెప్స్ తీసుకున్నామో, ఏదైతే మెజర్స్ తీసుకున్నామో యాక్సిడెంట్స్ రిడక్షన్కి, అది దాంతో యాక్సిడెంట్స్ తగ్గుతున్నాయి. అదేవిధంగా ఈ స్టేషన్లో సిబ్బంది పనితీరు ఎలా ఉంది, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెల్ఫేర్ మెజర్స్ వాళ్ళకి ఏమేమి చేయవచ్చు, దాని మీద కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ స్టేటస్ ఏముంది, ట్రయల్లో ఉన్న కేసెస్ స్టేటస్ ఏముంది, దాంట్లో ఎలా బెడ్ నుంచి తగ్గించగలము, దాని మీద కూడా పరిశీలిస్తాం. సో ఇది ఈ తనిఖీ వార్షిక తనిఖీ భాగంగా చేయడం జరుగుతుంది. ప్రజాసేవలో నిమగ్నమై వారి కష్టాలను తన కష్టాలుగా భావించే వక్తలకు ఎల్లప్పుడూ ప్రజా దీవెన ఉంటుందని నల్గొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కేతేపల్లి మండలము చెరుకుపల్లి టీఆర్ఎస్ నాయకుడు అల్లి మల్లేష్ యాదవ్ జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. జీవితంలో ఎప్పుడైతే కష్టాన్ని అధిగమిస్తారో అదే విజయానికి తొలిమెట్టుగా భావించాలని అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుంజర్ల శంబయ్య, సర్పంచ్లు, ఎంపీఆర్సీలు, కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు మీ అందరికీ మల్లేష్ ధన్యవాదాలు చెప్తారు. చెప్పిన తర్వాత ఆయనకు కేక్ తెప్పించి వచ్చి అందరూ భోజనం చేయండి. నా పుట్టినరోజు సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి పిలిచేసి నాకు దీవెన ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా అన్న ఇంటికి పెద్దన్న వేముల వీరేశం గారికి, మన కుటుంబ పెద్ద పూజల శర్మన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు. మాధవరెడ్డి, సుందరన్నకి, సల్మానకి, మిగతా ముఖ్య నాయకులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇక్కడ ఈ స్టేజ్ అయితే దీనికి కేతేపల్లి వాసులు మట్టి సామాన్ గారికి ఎందుకు రిస్క్ తీసుకుంటామని చెప్తే పర్వాలేదు, తప్పకుండా కేతేపల్లి మండల మన యువకులు, మన నాయకులు వీళ్ళందరి మధ్యన నేను జన్మదినం జరుపుకుంటా అని చెప్పేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అన్న గుత్తా మాధవరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్న పూజల శంబన్న గారు, మరొక పెద్దలు అక్క గుత్తా మంజయ్య గారు, మరొక పెద్దలు అన్న సీనియర్ నాయకుడు దయాకర్ రెడ్డి గారు, కొల్లపాటి సర్పంచ్
రమేష్ గారు, మాజీ ఎంపీటీసీ యాదగిరి గారు, చంద్రారెడ్డి గారు. గోదావరి నది పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నది జలాలు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకురాలు పెద్దపల్లి జిల్లా రామగుండం లయన్స్ క్లబ్ మగువ అధ్యక్షురాలు సోమారపు లావణ్య ప్రజలకు సూచించారు. గోదావరి కని సమ్మక్క సారలమ్మ జాతర సమీపంలోని గోదావరి నదికి మహా ఆరతి నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరము మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి నదిమ్మ తల్లికి దీపాలు సమర్పించారు. కార్యక్రమంలో ఖ్యాతం వెంకటరమణ, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి కూడా దీపం యొక్క ప్రాముఖ్యత తెలుసు, కానీ ఇంకా దాని విశిష్టతని మనం వాట్సాప్లలో, టీవీలలో మరి పెద్దవారు అయ్యగారులు చెప్తూ ఉంటే దాని ప్రాముఖ్యత ఇంకా మనం పెంచుకుంటూ పోతున్నాము. మరి అదే భాగంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి గంగా హారతి అని, గోదావరి హారతి అని మరి మురళీధర్ గారు మరి దాన్ని ఎంతో గౌరవంగా వారు ముందుకు తీసుకొచ్చి ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతుంది అంటే నిజంగా దానికి మరి పనిచేస్తున్నటువంటి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మహిళలందరికీ కూడా మరి కార్తీక మాసం రోజు మనకి ఇలాంటి మంచి ప్రోగ్రాము మా అందరి ముందుకు తేవడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఇంకొక చిన్న విన్నపం మహిళలందరికీ కూడా, మరి గోదావరి అనేది మనకి ఫస్ట్ నీరు పంచభూతాలలో ఫస్ట్గా వచ్చేది. మరి ఆ నీరు మన గోదావరి మన తలాపులో ఉండడం అనేది గోదావరి కని ప్రాంత వాసులు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. మంచికి చెడుకు అన్నిటికి కూడా మన గోదావరి వాటర్ అనేది, నీళ్ళు అనేది మరి మనందరికీ దాని ప్రాముఖ్యత తెలుసు. మరి ఈరోజు చూస్తున్నాము దాదాపు 60% కూడా మన నదులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో అవన్నీ కూడా తాగునీరు, సాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, అధికారులకు సూచించారు. వెంకటగిరి మండల సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనుజ శివారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏవో విజయలక్ష్మి, మండల స్థాయి అధికారులు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు అందరికీ పేరుపేరున నమస్కారము. అట్లాగే మీడియా మిత్రులకు, సచివాలయం నుంచి వచ్చిన కార్యకర్తలకు. ఊరికి తీసేది ఎట్లా? అక్కడ వీళ్ళు ఉన్నారా? మీకు వాళ్ళు ఏమంటారు? గ్రీన్ అంబాసిడర్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? 3 గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారు. గ్రీన్ అంబాసిడర్ 2, గ్రీన్ గార్డ్ 1. వీళ్ళు 3ని పని చేస్తున్నారా? ఏం పని? మనం ఇళ్లలో పనులు చేసుకుంటున్నామా వాళ్ళ చేత? సోమవారం రోజు అన్నం, పప్పుచారు, గుడ్డు కూర, చిక్కీ. అంటే చిక్కీ అంటే ఇదే కదా, వేరుశనగ పప్పుతో బెల్లంతో తయారు చేసింది. మంగళవారం పులిహోర, టమాటా పప్పు, కోడిగుడ్డు. బుధవారం కూరగాయల అన్నం, ఆలు కుర్మ, గుడ్డు, చిక్కీ. గురువారం కిచిడి అంటే పెసరపప్పుతో కలిపిన అన్నం, టమాటో చట్నీ, గుడ్డు. శుక్రవారం
ఆదివారం అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, చిక్కీ. శనివారం ఉన్నత పాఠశాలలు 12 ఉన్నత పాఠశాలలు, మొత్తం 107 పాఠశాలలు ఉన్నాయి. ఇటీవల ఎంజేపీ ఆర్బీసీ బాయ్స్ విశ్వోదయ కాలేజీ గ్రౌండ్లో గౌరవ శాసనసభ్యుల వారు స్టార్ట్ చేశారు. దాంతో కలిపి 103 పాఠశాలలు అయినాయి. ఈ జగనన్న ఇండ్లు లబ్ధిదారులకు కన్నీళ్లను మిగిల్చాయని జనసేన అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి విమర్శించారు. జిల్లాకు 6000 జగనన్న ఇళ్లను కేటాయిస్తే 200 ఇళ్లకు పునాదులు వేయలేదని, 100 ఇళ్లకు గోడలు కట్టలేదని విమర్శించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడానికి జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. మంత్రి సందర్శించిన ఆలమూరు జగనన్న కాలనీలో ఒక్క ఇల్లు తప్ప ఏవీ పూర్తి కాలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన శ్రేణులకు జగనన్న కాలనీల గురించి మొన్న పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రతి చోటికి జగనన్న కాలనీలు ఎక్కడైతే ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లకు వెళ్ళి సందర్శించారు. ఎక్కడ కూడా జగనన్న కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు కనీసం లక్షల సంఖ్యలో గృహాలు ఇచ్చి వేల సంఖ్యలో కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో మేము మా నాయకుల జిల్లాకు సంబంధించిన నాయకులందరం కలిసి వెళ్ళి కాలనీలు విజిట్ చేశాం. మరీ ముఖ్యంగా మేము వెళ్ళింది అనంతపురం పట్టణం దగ్గర కొడిమి దగ్గర, తర్వాత ఆల్మూరు, ఉప్పరపల్లి, బుక్కరాయి సముద్రం కాలనీలు సందర్శించాం. అట్నే చిన్మయ నగర్ డికో ఇండ్లు కూడా సందర్శించాం. ముఖ్యంగా ఈ జిల్లాలో 68,000 ఇళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తే కనీసం 100ల సంఖ్యలో కూడా ఈరోజు కూడా లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మరీ ముఖ్యంగా కొడిమిలో అయితే కేవలం 10,000 ఇళ్ళు శాంక్షన్ చేసి అనంతపురం నియోజకవర్గ ప్రజలకు, తర్వాత రాప్తాడు ప్రజలకు ఇచ్చారు. అక్కడ లబ్ధిదారులకు కనీసం 200 గృహాలు కూడా పునాదులు వేయలేదు, కనీసం 10 గృహాలకు గోడలు కట్టలేదు. ఇక ఆలమూరు వెళ్తే నిన్న జోగి రమేష్ మినిస్టర్ వచ్చారు. జోగి రమేష్ నిన్న కలిసి మేము, అయ్యా మీరు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తేనో, పవన్ కళ్యాణ్ గారు తిరిగితేనో ప్రయోజనం లేదు, మీరు చిత్తశుద్ధితో పనిచేసి లబ్ధిదారులకు తక్షణమే గృహాలు ఇవ్వని చెప్పాం. ఆయన మా ముందర మంచిగా స్పందించి ఆలమూరు చిట్టి డబ్బులు కట్టలేదని తల్లి కుమార్తెను ఇంటిలో పెట్టి తాళం వేసిన వైనం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలము ముల్లూరు కృష్ణాపురంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పాండురంగ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ప్రకాష్ వద్ద గత కొంతకాలంగా చిట్టి కడుతున్నారు. కొన్ని కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకొని గత 6 మాసాలుగా చిట్టి డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మరో ఉద్యోగంలో చేరడంతో 2 మాసాలు గడువు ఇప్పిస్తే పూర్తి డబ్బు చెల్లిస్తామని వారు ప్రకాష్ను కోరారు. అయినా సమయం ఇవ్వకపోగా పాండురంగ ఇంటిలో లేని సమయంలో అతని భార్య, కూతురు ఇంటిలో ఉండగా ప్రకాష్ బయట తాళం పెట్టి ఇబ్బందులకు గురి చేయడంతో పాటు వారిని నానా దుర్భాషలాడారు. ఈ విషయాన్ని 100 నెంబర్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే వారు స్పందించి తాళం తీయించారు. ఏమైంది? బయట ఇంటి బీగలేసినారు. ఆయన ప్రకాష్ అనే వ్యక్తి చిట్టి డబ్బులు ఇవ్వని వల్ల ఇంట్లో ఎవరు లేని టైం చూసి బీగాలు వేసుకోపోయినారు బాబు. బయట మా ఆయన బయట పని మీద వెళ్ళినారు. ఆయన మధ్యాహ్నం నుంచి ఒకే గొడవ ఇంటి దగ్గర అందరూ చూసుకొని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు ఎవరు లేదని చెప్తా ఉంటే కూడా తను మమ్మల్ని లోపల పెట్టేసి బయట. నా పేరు భవానీ, మా ఆయన పేరు పాండురంగ. మేము శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామంలో ఉంటున్నాము. గత 6 నెలలుగా మేము ప్రకాష్ అనే వ్యక్తి దగ్గర చీటీ నడుపుకుంటూ వస్తున్నాము. ఒక 6 నెలల నుంచి నేను డబ్బులు కట్టకపోవడం వల్ల నాకు ఆర్థిక ఇబ్బంది వల్ల నేను కట్టలేకపోయినాను. దానివల్ల ఆయన రాత్రి మా ఇంట్లో ఎవరు లేని టైం చూసి ఆయన మద్యం సేవించి వచ్చి మా ఇంట్లో గొడవపడి, మా హస్బెండ్ అయితే పని మీద బయట వెళ్ళినారు. ఆయన లేదన్నా ఇట్లా మేము ఇస్తామని చెప్తున్నాము, కానీ అతను వినిపించుకోకుండా నన్ను పాపను లోపల పెట్టేసి ఆయన బయట గడి వేసుకొని వెళ్ళిపోయినాడు.
మేము పాండురంగ ముల్లూరు కృష్ణాపురము గత 15 సంవత్సరాలు కావాలని నివాసం ఉంటున్నాను. ప్రకాష్ అనే వ్యక్తి దగ్గర చీటీ పార్టీలు వేసుకున్నాను. అందులో ఒక చీటీ తీసుకున్నాను. ఇప్పుడు నా జాబ్ పోయిన దాని కారణం వల్ల సకాలంగా కట్టుకున్న చీటీని 6 మంత్స్ నుంచి కట్టలేకపోతున్నాను. ఒక 2 మంత్స్ టైం అడిగినాను. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా జాబ్ జాయిన్ అయినాను. ఒక 2 మంత్స్ టైం అడిగాను, ఇస్తానని చెప్పేసి అతను నేను లేని సమయం చూసి దుర్భాషలాడి, మా భార్యని దుర్భాషలాడి, పిల్లలు ఇంట్లో ఉంటే పాప భార్య ఇంట్లో ఉంటే బయట లాక్ చేసి వెళ్ళిపోయినాడు. తాగేసి లాక్ చేసుకొని వెళ్ళిపోయినాడు. మళ్ళీ 100 కాల్ చేసి సార్ వాళ్ళు వచ్చి తలుపు తీసినారు. ఆయనే తీసినాడు. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఏమంటే ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయన బ్రదర్స్ వాళ్ళంతా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నా చెక్కులు 3 ఉన్నాయి, SBI బ్లాంక్ చెక్స్, ఒక ప్రామిసర్ నోటు, ఒక బాండ్ ఉంది. బ్లాక్మెయిల్ చేస్తాను. దాన్ని పెట్టుకొని నేను 10 లక్షలకి చెక్ బౌన్స్ వేస్తాను, 20 లక్షలకి వేస్తాను అట్లని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాడు. దయచేసి ఆ చెక్కులు ఇప్పించాల్సిందిగా కోరుచున్నాను. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఉల్పర్ సర్పంచ్ ప్రభుత్వ వాహనాలను పంచాయతీ అభివృద్ధి కోసం ఉపయోగించాల్సి ఉండగా స్వలాభం కోసం వినియోగించుకుంటున్నారని పలువురు గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ట్రాక్టర్లను స్వలాభం కోసం వాడుకుంటున్న సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీలోకి రావాలంటూ నిర్మల్ డీసీసీ మాజీ చీఫ్కు ఎంపీ ఆహ్వానము. కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని రామన్న వెల్లడి. రైతుల సంక్షేమం కోసం పథకాలు అమలు ఘనత సీఎం కేసీఆర్దే కొనియాడిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. 15 రోజుల్లో పనులు పూర్తి కాకపోతే 70 గ్రామాల ప్రజలతో హైవే దిగ్బంధం. జీఎంఆర్ అధికారులకు స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేష్. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోండి. పోలీస్ అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా ఎస్పీ బొక్కల్ జిల్లా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.